తాను కూడా పవిత్ర జయరాం దగ్గరికే వెళ్ళిపోయిన చంద్రకాంత్ వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా పవిత్ర జయరాం రోడ్ యాక్సిడెంట్ లో తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. పవిత్ర జయరాం ఇక రారు లేరు అనే విషయం తెలిసిన పవిత్ర జయరాం ఇంట్లో వాళ్ళకన్నా చంద్రకాంత్ విపరీతంగా దుఃఖంలోకి వెళ్ళిపోయారు. ఇక తను లేకపోతే నాకు ఈ జీవితమే వద్దు, ఈ ప్రపంచంలో నాకు చోటే లేదు అన్నట్లుగా గత 2-3 రోజుల నుంచి తీవ్ర దుఃఖంలోకి వెళ్ళిపోయారు చంద్రకాంత్. రీసెంట్ గా ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రకాంత్ ఇలా మాట్లాడుతూ, తను నా ప్రాణం సార్, తను చాలా మంచిది సార్, ఆ భగవంతుడు తన బదులు నన్ను తీసుకుపోయినా కూడా నేను చాలా ఆనందపడేవాడిని అంటూ ఆ ఇంటర్వ్యూలో చంద్రకాంత్ మాట్లాడే మాటలు వింటే అసలు పవిత్ర జయరాం పై చంద్రకాంత్ కి ఎంత ప్రేమ ఉందనేది అందరికీ తెలుస్తుంది. ఈ రోజుల్లో భార్య లేకపోతే భర్త రెండో రోజే మర్చిపోతున్న రోజుల్లో ఒక ప్రేమించిన వ్యక్తి కోసం తన కోసం ఈయన కూడా తన దగ్గరికి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఈ రోజుల్లో ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవాలి. రీసెంట్ గా తన ఇంటర్వ్యూలో కూడా తన హింట్ ఇచ్చారు, నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తున్న, త్వరలో గుడ్ న్యూస్ వింటారంటూ ఆడియన్స్ కు చంద్రకాంత్ చెప్పుకుంటూ ఎమోషనల్ కూడా అయ్యారు. చంద్రకాంత్ పవిత్ర జయరాం లవ్ స్టోరీకి ముందే చంద్రకాంత్ కి ఆల్రెడీ ఒక భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ చంద్రకాంత్ వాళ్ళని పక్కన పెట్టి పవిత్ర జయరాం గారితో కలిసి గత 2-3 సంవత్సరాలుగా ఉంటున్నారు. త్వరలోనే మీడియా ముందుకొచ్చి అందరికీ అఫీషియల్ గా చెప్దామని కూడా అనుకున్నారంట. కానీ ఈలోపే తను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం, ఆ బాధ తట్టుకోలేక చంద్రకాంత్ కూడా ఆమె దగ్గరికే వెళ్ళిపోవడం అందరికీ బాధాకరం.